3:30 గంటలకు నాకు నార్సింగ్ పిఎస్ నుంచి కాల్ వచ్చింది. ఏమని అంటే చిరుతపులి గ్రేహౌండ్స్ క్యాంపస్ సైడ్ నుంచి ఫారెస్ట్ టెక్ పార్కు ఓఆర్ఆర్ మీదుగా క్రాస్ అయినట్టు ఒక ట్రక్ డ్రైవరు చూసి ఇన్ఫార్మ్ చేశాడు అని చెప్పి వాళ్ళు సమాచారం ఇచ్చారు. వెంటనే నేను నైట్ డ్యూటీలో మా సిబ్బందిని అక్కడ గ్రేహౌండ్స్లోనే డే నైట్ 2 టీంలు వేసి మేము మానిటర్ చేస్తున్నాం. నైట్ డ్యూటీలో ఉన్న మా డిప్టీ రేంజ్ ఆఫీసర్ రవిప్రకాష్కి ఇన్ఫార్మ్ చేయగానే వెంటనే ఆయన వెళ్ళి ఆ ట్రక్ డ్రైవర్ని పిలిపించుకొని సరౌండింగ్ ఎక్కడ క్రాస్ అయిందని చెప్పాడు. ఆ ఏరియా అంతా ఇన్స్పెక్షన్ చేయడం, ఐడెంటిఫై కొరకు సర్చ్ ఆపరేషన్ చేసిరు. బట్ బీటీ రోడ్ కాబట్టి ఎక్కడ కూడా దాని పాదముద్రలు కనవాలే. మరుసటి రోజు అనగా 25 జూలై నాడు ఫారెస్ట్ ట్రెక్ పార్కులకు సైడ్ వెళ్ళిందని చెప్పారు కాబట్టి ఆ ట్రెక్ పార్కులో సెర్చ్ చేయడం జరిగింది. సెర్చ్ చేస్తే మనకు దాని ఫగ్ మార్క్స్ ఐడెంటిఫై అయ్యాయి. సేమ్ మనకు ట్రెక్ పార్క్ మన ఇక్కడ వనమూలిక అండ్ ఇక్కడ గ్రేహౌండ్స్లో ఏదైతే ఉన్నాయో సేమ్ సైజు పాదముద్రలు టాలీ అయినాయి. వెంటనే మేము మా సీనియర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ తోటి అక్కడ కూడా ఒక 4 ట్రాప్ కెమెరాస్ పెట్టడం జరిగింది. ట్రాప్ కెమెరాస్ పెట్టాము, బట్ అది ఇమేజ్ రాలేదు. 24, 25, 26 వరకు మనకు ఎలాంటి దాని ఐడెంటిఫై కాలేదు. సేమ్ 27 జూలై నాడు మనకు రాత్రి వచ్చిన సమాచారం ఏంటంటే మన గోల్కొండ పిఎస్ నుంచి అదేవిధంగా కమాండ్ కంట్రోల్ పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి ఇక్కడ ఒక ఆర్టిలరీ సెంటర్కు చిరుతపులి క్రాస్ అయింది, రోడ్ క్రాస్ అవుతుంటే ఒక కాలర్ చూసి ఇన్ఫార్మ్ చేశాడు అంటే వెంటనే నేను ఆ కాలర్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. ఆయన చూసింది వాస్తవమే అని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన దాని ప్రకారం ఓకే, చిరుతపులి ఇక్కడ నుంచి గ్రేహౌండ్స్ నుంచి ట్రెక్ పార్క్ మీదుగా అక్కడ వెళ్ళినట్టు గమనించడం జరిగింది. మరుసటి రోజు డిఫెన్స్ అఫీషియల్స్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ సీసీ ఫుటేజ్ చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే అందులో రికార్డ్ అయింది. ఎస్, ఇదే చిరుతపులి అక్కడ వెళ్ళినట్టు మనకు గుర్తు అయిపోయింది, తెలిసిపోయింది. వెంటనే మళ్ళీ మేము అది ఎక్కడైతే ట్రెక్ పార్క్ నుంచి మూమెంట్ తీసుకుందో అక్కడ ఈ ట్రాప్ కెమెరాలు అటు సైడ్ ఆ దిశగా అరేంజ్ చేసి సెర్చ్ అంటే దాన్ని మానిటరింగ్ చేయడం జరిగింది. అది సేమ్ డే 27 నాడు అర్ధరాత్రి అరౌండ్ 12 గంటల 25 నిమిషాలకు మనకు ఇమేజ్ వచ్చింది. మరుసటి రోజు మళ్ళీ 29 నాడు మళ్ళీ ఒక ఇమేజ్ ఫోటో క్యాప్చర్ అయింది. అంటే ఇట్లా దాని మూమెంట్ అంతా క్లోజ్ మానిటరింగ్ చేయడం జరిగింది. నేను మా సిబ్బందితో పాటు దాని మూమెంట్ అంటే అవుటింగ్ ఇన్ ట్రెక్ పార్కులోకి రావడం వెళ్ళడం అంతా దృశ్య అక్కడ చూసి మేము మళ్ళా సీనియర్ ఆఫీసర్స్కి మా డిఎఫ్ఓ గారికి మా ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ శంషాబాద్ గారికి రిక్వెస్ట్ చేసి అది అర్బన్ పార్క్ కాబట్టి అక్కడ వాకర్స్ వందలలో వాకర్స్ విజిటర్స్ వస్తుంటారు కాబట్టి థ్రెట్ ఉంది కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ట్రాప్ కేజ్ పెట్టి ఇక్కడ పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి రిపోర్ట్ చేసి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము 30 జూలై నాడు 2 ట్రాప్ కేజీలు అక్కడ అమర్చడం జరిగింది. అదే రోజు సేమ్ డే మనకు లక్కీగా చిరుతపులి క్యాప్చర్ అయింది. మేము మార్నింగ్ 31 నాడు అనగా నిన్న వెళ్ళి చూడగా అది ట్రాప్ అయి ఉన్నది. దాని అరుపులు అవి మనకు దూరం నుంచి అయినబడుతున్నాయి. నేను మా సిబ్బందితో వెళ్ళి చూడగా ట్రాప్ అయి ఉంది, కేజీలో క్యాప్చర్ అయి ఉంది. వెంటనే నేను మా డిఎఫ్ఓ గారికి మా ఎఫ్డిఓ గారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వాళ్ళ ఇమీడియట్లీ వాళ్ళు కూడా వచ్చారు. మా సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ తోటి దాన్ని ఇమీడియట్లీ కేజీలో బంధించి దాన్ని ప్రాపర్గా ఎలాంటి హామ్ కాకుండా ఎనిమల్కి సేఫ్గా దాన్ని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి జూ పార్క్ పంపడం జరిగింది. జూ పార్కులో మా వెటర్నరీ డాక్టర్స్ సీనియర్ వెటర్నరీ ఆఫీసర్స్ దాన్ని చెకప్ చేసి హెల్త్ చెకప్ చేసి దాన్ని ఫస్ట్ ఎయిడ్ చేసి తర్వాత అక్కడ మన నల్లమల ఫారెస్ట్లో ఏటీఆర్ అమరావతి టైగర్ రిజర్వ్లో నాగార్జున సాగర్ డివిజన్ కంబలపల్లి రేంజ్లో దాన్ని సేఫ్గా నేచురల్ ఫారెస్ట్లో రిలీజ్ చేయడం జరిగింది. అది అక్కడ రిలీజ్ అయిన వీడియోస్ కూడా మనకు అక్కడ అఫీషియల్స్ షేర్ చేయడం జరిగింది. అది సేఫ్గా ఎక్కడైతే నేచురల్ ఫారెస్ట్లో దాన్ని ఉండాలనో వైల్డ్గా అదే వైల్డ్ లైఫ్ ఏరియా దాన్ని సేఫ్గా రిలీజ్ చేయడం జరిగింది. ఇక
ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే అక్కడ ఏదో ఇంకొక పులి ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి, అక్కడ ఉంది అని చెప్పేసి వదంతులు వినిపిస్తున్నాయి. బట్ మా అంటే మాకున్న ఎక్స్పీరియన్స్ తోటి దాని పాదముద్రలు అనుకోవచ్చు, దాని ఫోటోగ్రాఫ్స్ అనుకోవచ్చు. అది అడల్ట్ మేలు చిరుతపులి. అది ఒకటే, ఇవంతా మన గండిపేట, మంచిరేవుల, రామదేవ్గూడ, వనమూలిక ఇవన్నీ తిరిగినట్టు మనకు తెలిసి వస్తుంది. కాబట్టి ఇక్కడ తిరిగిందే అది మనం క్యాప్చర్ చేయడం జరిగింది. అది సేఫ్గా అక్కడ రిలీజ్ చేయడం జరిగింది. సార్ మీరు ఎక్కడ వెళ్ళండి, దూరం ఉంటాం బ్రదర్, దూరం ఉంటాం, దూరం రైట్.